ఒకసారి ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్లో మొదటిగా సిరాచుక్క. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టక ముందు మా బతుకులు చీకటి గుహల్లోనే కుళ్ళిపోయాయి. మా గుండెల్లో గౌరవం కాదు, గాయాలే మిగిలాయి. మా పేరు కాదు, మా బాధలే గుర్తింపు అయ్యాయి. అంబేద్కర్ పుట్టాక ఈరోజు మనుషులమై నిలబడ్డాం. ఆయన రాజ్యాంగం రాశాడు, అందుకే మనం తలెత్తి మాట్లాడుతున్నాం. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి మాత్రమే కాదు, మా జీవితాలను మార్చిన విప్లవం. కానీ ఇప్పటి రాజకీయాలు చూసి అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే ఆయన కంట నీళ్లు కాదు, ఆయన ఆత్మే ఏడుస్తుంది. నా పేరు ఎందుకు నినదిస్తున్నారు, నా మార్గంలో ఎందుకు నడవడం లేదు అని అడుగుతాడు. అందుకే ఆయనకు పూలు కాదు కావాల్సింది, ఆయనకు నినాదాలు కావాల్సింది, ఆయనకు కావాల్సింది ఒక్కటే, రాజ్యాంగం బ్రతకాలి, సమానత్వం నిలవాలి, ఆయన ఆశయాలు చనిపోకూడదు. లేకపోతే మీరు వేసే ప్రతి దండ ఒక అవమానం, ప్రతి సభ ఒక మోసం, ప్రతి నినాదం ఒక ద్రోహం అంటూ మా కనకమామిడిస్తాన్ని అద్భుతంగా రాసిండే అంబేద్కర్ జయంతి సందర్భంగా. రాజ్యాంగం బ్రతకాలి, సమానత్వం కావాలి. నేను అంబేద్కర్ పేరు చెప్పుకుంటా 100 కోట్లు సంపాదిస్తా, నా తర్వాత నా కొడుకు వస్తాడు, ఆని కొడుకు తర్వాత నా కొడుకు తర్వాత ఆని కొడుకు వస్తాడు, ఆని కొడుకు తర్వాత ఇంకో కొడుకు వస్తాడు. కానీ నిరుపేదలైన ఎస్సీలలో ఎటువంటి పరిస్థితులు ఉంది, నిరుపేదలైన బీసీలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సమానత్వం ఎక్కడా వచ్చింది, ఇప్పటికీ ఎందుకు రాలేదు? ఇప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను యూజ్ చేసుకొని, ఆ పేరును యూజ్ చేసుకొని ఈ దుర్మార్గులు ఏ విధంగా పైకి వస్తున్నారు అనేది మావాడు అద్భుతంగా రాసింది. ఆ మహానుభావుడికి ఏప్రిల్ 14 ఆ పుణ్యపురుషుడికి ఈరోజు పుట్టింది కాబట్టి మరొక్కసారి శిరస్సు వంచి ఆ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.